వేడుకల్లో పుష్పరాజ్ హవా. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా హైయెస్ట్ గ్లాజర్ సాధించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీతో భారీ చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు బన్నీ కీలక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అమెరికాలో గత 7 ఏళ్లుగా ఘనంగా జరుగుతున్న నార్త్ అమెరికా తెలుగు సంఘం వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఈ జాతీయ సంబరాలు జూలై 4 నుంచి 6 వరకు ఫ్లోరిడాలోని టాంపాలో జరగనున్నాయి. అల్లు అర్జున్ రాకతో అక్కడి తెలుగు ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. నార్త్స్ వేడుకలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ వేదికపై చాటి చెప్పే అద్భుత వేదికగా నిలుస్తున్నాయి. ఈ ఈవెంట్లో బన్నీ పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందని నార్త్స్ ప్రతినిధులు తెలిపారు. అల్లు అర్జున్ స్టార్డమ్, ఆయన చలాకితనం ఈ వేడుకలకు మరింత రంగు అద్దుతున్నాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సందర్భంగా బన్నీ అమెరికాలోని తెలుగు వారితో కలిసి సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. హేరాఫేరీ 3 వివాదం, పరేష్ రావెల్కి షాక్, అక్షయ్ కుమార్ 25 కోట్ల లీగల్ నోటీస్. బాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ సిరీస్ హేరాఫేరీ 3 చుట్టూ వివాదం చెలరేగింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ చిత్రం గత కొన్నేళ్లుగా చర్చలో ఉంది. అయితే బాబురావు పాత్రతో అభిమానులు అలరించిన పరేష్ రావల్ సినిమా నుంచి తప్పుకోవడం సంచలనం రేపింది. ఈ పాత్ర సిరీస్కు హైలైట్ కాగా ఆయన నిష్క్రమణ అభిమానులను నిరాశపరిచింది. పరేష్ తప్పుకోవడానికి కారణంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. కొందరు ప్రియదర్శన్తో క్రియేటివ్ విభేదాలని అన్నప్పటికీ పరేష్ దీన్ని ఖండించారు. రెమ్యూనరేషన్పై అక్షయ్ కుమార్తో గొడవే కారణమని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఇంతలో అక్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ నుంచి పరేష్కు 25 కోట్ల లీగల్ నోటీస్ జారీ అయినట్లు సమాచారం. ఇది సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? హేరాఫేరీ 3 విడుదల ఎప్పుడు అనేది సినీ ప్రియుల్లో ఉత్కంఠగా నెలకొంది. కాన్స్ 2025లో తెలుగు సినిమా M4M సంచలనం. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో తెలుగు చిత్రం M4M ప్రపంచ వేదికపై సత్తా చాటింది. మోహన్ వండ్లపట్ల దర్శకత్వంలో అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలు నటించిన ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ పలాస్ సి థియేటర్లో రెడ్ కార్పెట్ స్క్రీనింగ్తో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్క్రీనింగ్కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. జో శర్మ ఫ్యాషన్ సెన్స్, నటన నైపుణ్యం మీడియా ప్రశంసలు అందుకోగా దుబాయ్, ఢిల్లీ డిజైనర్ల దుస్తులతో ఆమె దృష్టిని ఆకర్షించారు. మోహన్ మీడియా క్రియేషన్స్, మ్యాక్విన్ గ్రూప్ USA నిర్మించిన ఈ చిత్రం బలమైన కథనం, సినిమాటిక్ అనుభవంతో ప్రేక్షకులను మెప్పించింది. కేన్స్లో ఏకంగా తెలుగు చిత్రంగా నిలిచిన M4M తెలుగు సినిమా చరిత్రలో మైలురాయిగా మారింది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల అంతర్జాతీయ గుర్తింపు సాధించగా జో శర్మ నటన ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందింది. త్వరలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. M4M భారతీయ సినిమా సత్తాను గ్లోబల్ వేదికపైన చాటుతోంది. జైలర్ 2కి దిమ్మ తిరిగే రెమ్యునరేషన్ తీసుకుంటున్న బాలయ్య. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 సినిమా గురించి తాజా అప్డేట్ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. తెలుగు స్టార్ నందమూరి బాలకృష్ణ ఈ చిత్రంలో కీలక అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. బాలయ్య 10 నిమిషాల నిడివి గల పవర్ఫుల్ కామియో రోల్లో నటించనున్నారు. ఈ పాత్రలో హై ఇంటెన్సిటీ ఫైట్ సీక్వెన్స్తో పాటు రజనీకాంత్, శివరాజ్ కుమార్లతో కలిసి ఆల్ స్టార్స్ కాంబినేషన్ సీన్లో బాలయ్య మెరవనున్నారు. ఈ సన్నివేశాలు ప్రేక్షకులను మాస్ ఎలివేషన్స్ మూమెంట్స్ను అందించేలా రూపొందించారని తెలుస్తుంది. అయితే ఈ 10 నిమిషాల పాత్ర కోసం బాలయ్య ఏకంగా 22 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా సన్ పిక్చర్స్ ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమైనట్లు సమాచారం. అఖండ, వీరసింహారెడ్డి వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న బాలయ్య జైలర్ 2లో తన మాస్ మార్కును చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఘాటి అనుష్క సినిమాకి రిలీజ్ తిప్పలు, వాయిదాల మీద వాయిదా.
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ఘాట్ రిలీజ్ కోసం సతమతమవుతుంది. ఈ చిత్రంలో తమిళ హీరో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో కనిపిస్తుండగా యువి క్రియేషన్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జేజమ్మ, దేవసేన వంటి పవర్ఫుల్ రోల్స్తో అలరించిన అనుష్క తొలిసారి వాయలెంట్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమా మొదట ఏప్రిల్ 18 రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాలతో వాయిదా పడింది. అయితే జూన్లో రిలీజ్ స్లాట్లు ఖాళీ లేవు. కమల్ హాసన్ థగ్ లైఫ్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ధనుష్ కుబేరా, విష్ణు మంచు కన్నప్ప వంటి భారీ చిత్రాలు లైన్లో ఉన్నాయి. జూలై మొదటి వారంలో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రిలీజ్ కానుంది. ఇక ఏమీ చేయలేక తాజాగా జూలై 2వ వారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అనుష్క అభిమానులు ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాను తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ సినిమా మాత్రం రిలీజ్ డేట్ విషయంలో వరుస వాయిదాలతో సతమతమవుతుంది.